Hi friends, I'm Dr. Fazlun Nisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, Clinical Head, Toli Choki, and Shamshabad. సో చూడండి, మనకి ఈ మధ్య కాలంలో చాలా మందికి మనం వింటున్నాం దట్ ఎగ్స్ అనేవి తొందరగా తగ్గిపోవడం, తర్వాత ఎర్లీ మెనోపాజ్ రావడం అండ్ యంగ్స్టర్స్లోనే ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ తగ్గిపోవడం అనేది చూస్తున్నాం. సో వాట్ ఈస్ దట్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్? సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as ovarian rejuvenation. సో ఓవేరియన్ రీజ్యువినేషన్ అంటే ఏంటి? ఓవరీని మళ్ళీ దాని కెపాసిటీని తిరిగి తెచ్చుకోవడం, అంటే దాన్ని ఫ్రెష్గా చేయడం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ as ovarian rejuvenation. సో నార్మల్గా చూడండి, ఒక లేడీకి ఎగ్స్ అనేవి తగ్గిపోతే కన్వెన్షనల్ థెరపీలో, అంటే పాతకాలం థెరపీలో మనం ఏం చేస్తామంటే హార్మోన్ డోసేజ్ ఎక్కువ ఇవ్వడం, లేదా 1 or 2 months మెడిసిన్స్ వాడి రమ్మనడం, లేదా డబుల్ పికప్ అంటే 2 సార్లు పికప్ చేయడం, ఇలా చేసేవాళ్ళం. రైట్, టు ఇంక్రీజ్ ది ఎగ్స్ అని పూలప్ చేయడానికి ఈ విధానం చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు రీసెంట్ కాలంలో, రీసెంట్ అడ్వాన్సెస్లో మనకి ఒక అద్భుతమైన థెరపీ, దట్ ఈస్ ఓవేరియన్ రిజ్యువినేషన్, PRP. వాట్ ఈస్ PRP? PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో నార్మల్గా చూడండి, AMH అనేది more than 1.2 ఉండాలి. సో 1 కంటే తగ్గుతుంది అంటే దాని క్వాలిటీ తగ్గుతున్నట్టు, రైట్? సో ఇటువంటి కేసెస్లో మనం, అండ్ యంగ్స్టర్స్లో ఎస్పెషల్లీ less than 35 years ఉన్న వాళ్ళలో ఇది చాలా చాలా బాగా పనిచేసే థెరపీ. అండ్ వీళ్ళలో ఏంటి అంటే less than 35 years, AMH less than 1 అండ్ 2 to 3 eggs ఉన్నాయి వీళ్ళకి. ఓకే, సో ఇలాంటి వాళ్ళని PRP చేస్తే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మన బ్లడ్లో ఉంచే అది తీసి సెపరేట్ చేసి RBCని ఇంకా ప్లాస్మాని అందులోంచి మళ్ళీ కూడా ప్లేట్లెట్ని తీస్తాం. ఎందుకు అంటే ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ లాంటి పదార్థాలు, అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ లైక్ సబ్స్టెన్సెస్, ఇవన్నీ కూడా మళ్ళీ కూడా ఒక ఆర్గాన్ని రీజ్యువినేట్ చేస్తాయి. సో PRP ఈ మధ్య కాలంలో మనం ఎక్కడెక్కడ చూస్తున్నాం, హెయిర్ గ్రోత్ కోసం PRP చేస్తున్నారు, అండ్ అట్లానే జాయింట్ రిజ్యువినేషన్ అంటే అరిగిపోయిన జాయింట్స్లో వాటిలో చేస్తున్నారు PRP. అండ్ అలానే లేటెస్ట్గా అండాశయంలో తగ్గిపోయిన ఎగ్స్ కోసం ఈ PRP పద్ధతి అనేది చేస్తున్నాం. సో ఈ PRP ఇచ్చిన తర్వాత ఒక 1 month to 40 days తర్వాత మీకు యాక్చువల్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. సే సపోజ్ PRP చేయక ముందు ఒక 3 eggs ఉన్నాయి, లేడీ ఏజ్ 35 years కంటే తక్కువ ఉంది, ఎగ్స్ 3 మాత్రమే ఉన్నాయి, AMH 1 ఉంది. న్యాచురల్ నిజంగా జరిగిన కేసు ఇది. అండ్ 1 month 40 days తర్వాత తనకి అన్ని మెడిసిన్స్తో పాటు మనం PRP కూడా చేసి, తను నెక్స్ట్ సైకిల్కి, అంటే పీరియడ్ వచ్చిన నెక్స్ట్ డేకి, సెకండ్ డేకి వచ్చినప్పుడు చూస్తే ఆల్రెడీ ఆ 3 eggs కాస్త 5 eggs అయ్యాయి, AMH more than 1.2 అయింది. సో తనకి ముందు కంటే కూడా ముందు స్టిమ్యులేట్ చేసుంటే పూర్ క్వాలిటీ ఎగ్స్ వచ్చేవి. బట్ PRP చేసినాక మనము స్టిమ్యులేట్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ 5 to 5 eggs కూడా మనకి గ్రేడ్ A క్వాలిటీ ఎగ్స్, అండ్ అందులో 5 eggsలో 4 embryos కూడా ఫామ్ అయ్యి నౌ వెన్ వి ట్రాన్స్ఫర్ అది 2-2గా ట్రాన్స్ఫర్ చేసాం. ఫస్ట్ టైంలోనే ఉన్న 2 embryosలోనే దానికి ఫస్ట్ టైంలోనే ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. సో అర్థమైంది కదా, PRP ఈజ్ అ బ్రేక్ త్రూ టెక్నాలజీ. అంటే కొన్ని అడ్వాన్సెస్ వల్ల చాలా మటుకు ఒక టెక్నాలజీ బ్రేక్ త్రూ వస్తుంది అనమాట. సో ఐ కెన్ కాల్ PRP ఆర్ స్టెమ్ సెల్ యాజ్ అ బ్రేక్ త్రూ టెక్నాలజీ. ఎందుకంటే ఒక వరం లాగా అనమాట అది. అంటే తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఎగ్స్ యూజ్ చేయని వాళ్ళకి కూడా ఇట్ ఈస్ గివింగ్ దెమ్ దేర్ ఓన్ బేబీస్. సో అర్థమైంది కదా, ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ అడ్వాన్సెస్ కోసం ప్లీజ్ విజిట్ హీరా ఫర్టిలిటీ సెంటర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.